ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. ఒక కొత్త మంత్రి పేరు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం. మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తనకు వెంకటస్వామి ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కూడా ఆ కుటుంబ సభ్యుడిగా ఉన్నానని. ఇక అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పొన్నం ప్రభాకర్ తనకు ఆ కుటుంబంతో ఒకటినని అన్నారని, అలా అయితే కాకా ఫ్యామిలీకి మంత్రి పదవి ఇచ్చినట్లే అవుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక అక్కడితో ఆగకుండా ఓకేనా అంటూ సభకు హాజరైన వారిని అడిగారు. దీంతో కాదని వెంకటస్వామి ఫ్యామిలీకి మంత్రి పదవి ఇవ్వాలన్నట్లుగా అక్కడ ఉన్నవారంతా సమాధానం. ఇక అప్పుడు అన్నకు ఇప్పుడు తమ్ముడికి ఛాన్స్. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటి నుంచి వెంకటస్వామి ఫ్యామిలీకి మంత్రి పదవి పక్క అన్న ప్రచారం సాగుతుంది. అయితే ప్రస్తుతం వెంకటస్వామి పెద్ద కుమారుడు వినోద్ బెల్లంపల్లి నుంచి, చిన్న కుమారుడు వివేక్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వినోద్ కుమార్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మంత్రి పదవి దక్కింది. ఈసారి వివేక్ మంత్రి పదవి ఖాయమని చాలా రోజులుగా ప్రచారం సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నిన్న వెంకటస్వామి ఫ్యామిలీకి మంత్రి పదవి అంశాన్ని ప్రస్తావించడంతో వివేక్ కేబినెట్ విస్తరణలో చోటు ఖాయమని చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా దసరాకు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరో 2-3 రోజుల్లో